బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూలే ప్రజాభవన్లో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నీటి పారుదల కృష్ణా వాటర్ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జలాల పంపకాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది. నీటి పంపకాలు నీటి పారుదల అంశాలపై శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. లైవ్ లో వెంకట్, చెప్పండి. ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరిస్తున్నారు. నీటి పారుదల కృష్ణా వాటర్ కు సంబంధించి దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమశ్రీ, గంట నుంచి నీటి పారుదలతో పాటు కృష్ణ జలాల పంపకం సంబంధించి గంట క్రితం నుంచి ప్రజెంటేషన్ సమావేశం జరుగుతుంది. సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అట్లనే మంత్రివర్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రధానంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ పవర్ ప్రజెంటేషన్ జరుగుతుంది. ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు. రేపు ప్రధానంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు. గత 10 ఏళ్లలో నీటిపారుదలలో ఎంతెంత పెట్టుబడులు పెట్టారు, ఎంతెంత అభివృద్ధి జరిగింది, ఎంత అప్పుల్లో ఉంది, ఇంకా ఎంత పెండింగ్లో ఉంది అప్పుల్లో అనే అంశం పైన పూర్తిగా ఒక సమగ్రంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు, ప్రజల ముందు ఉంచబోతున్నారు. సో ఈ అంశాలన్నింటినీ ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అర్థమయ్యేలా ఒక పవర్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచించింది. దానికి సంబంధించి ఈ ప్రభుత్వం పవర్ ప్రజెంటేషన్ అయితే ఇస్తుంది. దానికి సంబంధించి రేపు అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన ఒక క్లారిటీ, అట్లనే ప్రజాక్షేత్రంలోకి ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద ఒక క్లారిటీ. ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు పైన వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో కేసీఆర్ మీద, అవన్నీ కూడా ప్రజల నుంచి పక్కదారి పట్టించేందుకు కృష్ణా జలాల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయన ఏదో పోరాటం చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ చేస్తున్నారు. 13వ తారీఖు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఒకవైపు సమాయత్తమవుతుంది. అదే రోజు రేవంత్ రెడ్డితో పాటు అఖిలపక్షం అందరూ కూడా కాళేశ్వరానికి వెళ్తున్నారు. వేడిగడ్డ కుంగిపోయే ప్రమాదాన్ని మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. సో మొత్తము ఓవరాల్గా నీటిపారుదల శాఖలో ఎంతెంత అవినీతి జరిగిందనే దాని మీద రేపు క్షుణ్ణంగా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎలా వ్యవహరించాలనే దాని మీద క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.